నమస్తే ఎట్లా అందరూ. ఈరోజు యూట్యూబ్ వీడియో వచ్చేసి క్యాలరీస్ కౌంట్ చేయకుండా వెయిట్ గెయిన్ చేయడం ఎట్లా అనేది సింపుల్గా ఒక ట్రిక్లో చెప్తా. సింపుల్ ట్రిక్ అన్నమాట ఇది. సో దీనికి మీకు 3 థింగ్స్ కావాలి. సో అది చెప్పబోయే ముందు మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడ బెల్ ఐకాన్ అవన్నీ ఉంటాయి కదా, దబాయించి కొట్టండి మీకు నోటిఫికేషన్స్ రానికి. సో ఒక 3 థింగ్స్ ఉండాలి. ఆ 3 థింగ్స్ ఉంటే మీరు ఈజీగా వెయిట్ గెయిన్ చేయవచ్చు. నేను ఇట్లా ట్రై చేసి, అంటే నాకు క్యాలరీస్ అనేది అంత ఐడియా లేనప్పుడు నేను ఇట్లా ట్రై చేసి అప్రాక్స్గా ఒక 5 kgs అప్రాక్స్గా 5 to 6 kgs అయితే గెయిన్ చేసిన. సో మీరు కూడా గెయిన్ చేయొచ్చు. ఈ ట్రిక్ ఎందుకు చెప్పబోతున్నా అంటే ప్రతి ఒక్కరికి క్యాలరీస్ అనేది అర్థం కాదు, ఎన్ని క్యాలరీస్ తినాలో అర్థం కాదు, ఎంత సర్ప్లస్తో తినాలో అర్థం కాదు. సో ఇవన్నీ తెలియని వాళ్ళకి ఈజీ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆ 3 థింగ్స్ ఎందుకు చెప్తా. ఫస్ట్ వచ్చేసి మెజర్మెంట్ టేప్ అనమాట. ఇది టైలర్ షాప్లో దొరికేస్తుంది మనకి ఏడున్నా. సో ఇది తీసుకున్నాక నేను చెప్పే ఈ థింగ్స్ని మెజర్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి బైసెప్, తర్వాత వచ్చేసి అబ్డామెన్, లైక్ మన స్టమక్ దగ్గర ఉంటుంది కదా ఆ పార్ట్. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి థై, మన కాళ్ళు ఉంటుంది కదా అదొకటి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పార్ట్. ఇవి మెజర్ చేసి పెట్టుకోండి, ఫస్ట్ రాసుకోండి. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే బాడీ వేయింగ్ స్కేల్. మనం బాడీ చెక్ చేసుకోనికి, మనం బాడీ ఎంత వెయిట్ ఉంటో మనం చెక్ చేసుకోనికి ఇది కావాలన్నమాట. ఇది పక్కా ఉండాలి. సో ఇది ఎందుకు ఉండాలంటే, బాడీ వెయింగ్ స్కేల్ ఎందుకు ఉండాలంటే, సో నువ్వు ఫస్ట్ డే 1 రోజు వెయిట్ చెక్ చేస్తావు, అట్లా మళ్ళీ తర్వాత డే 7 రోజు చెక్ చేస్తావు, అట్లా ఎవ్రీ వీక్ బై వీక్ వెయిట్ చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తున్నప్పుడు నీ వెయిట్ తేడా, నువ్వు వెయిట్ గెయిన్ అవుతున్నావు లేదా చెక్ చేసుకోనికి ఇది కావాలి. ఇది మెయిన్ యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది అప్పుడప్పుడు అక్యురేట్గా చూపెట్టకపోతే మనకి మెజర్మెంట్ టేప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, మన బాడీ ఇంచ్, లైక్ బాడీ పెరుగుతుందా, మన ఇంచెస్ పెరుగుతున్నాయా ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్కి, అట్లా దానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫుడ్ వేయింగ్ స్కేల్ అనమాట. ఇది అన్నిటికన్నా, ఆ రెండింటికన్నా ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకు ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మీకు క్లియర్గా చెప్తా. సో ఫస్ట్ మీరు డే 1 రోజు మీరు ఏదైతే ఫుడ్ తింటారో, అంటే నార్మల్గా ఇంట్లో వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, అది తినేది వెయిట్ చేసుకోండి ఫస్ట్. సో ఎన్ని గ్రామ్స్ ఉందో ఒక దగ్గర నోట్ చేసుకోండి. తర్వాత లంచ్ తింటారు కదా, రైస్ ఇంట్లో కర్రీ అవన్నీ తింటారు కదా, అవి కూడా ఎంత వెయిట్ ఉన్నాయో వెయిట్ చెక్ చేసుకోండి. లంచ్లో ఒకటి మిస్ అవుతుంది, ఏంటంటే ప్రోటీన్ ఒకటి మిస్ అవుతుంది. ప్రోటీన్ ఇంకా ఫ్యాట్స్, ఫైబర్ కూడా మిస్ అవుతుంది ఆల్మోస్ట్. సో ఎందుకంటే నార్త్ ఇండియాలో అయితే చపాతీ ఎక్కువ తింటారు, కానీ మన సౌత్ ఇండియాలో రైస్ తింటాం. సో మనం ప్లేట్ నిండా అన్నం పెట్టుకుంటాం, కర్రీ పెట్టుకుంటాం, కానీ ఇట్లా క్యారెట్ కుకుంబర్ అవి పెట్టుకోము. ప్రోటీన్కి వచ్చేసి ఎగ్స్ కానీ ఇంకా చికెన్ కానీ ఇవి పెట్టుకోము. సో మీరు ఇక్కడ ఏంటంటే మీరు వెయిట్ గెయిన్ అయ్యే ప్రాసెస్లో ప్రోటీన్ అనేది పక్కా ఉండాలి. ఎందుకంటే ప్రాసెస్లో ఏంటంటే వెయిట్ గెయిన్ చేయాలి, వెయిట్ గెయిన్తో పాటు మజిల్ కూడా గెయిన్ చేయాలి. మజిల్ గెయిన్ చేయాలంటే ప్రోటీన్ అనేది పక్కా ఉండాలి బాడీకి వచ్చేసి. సో మీరు తినే ప్లేట్లో అన్నము కర్రీ ఎట్లుంటుందో దాని పక్కన ప్రోటీన్, అంటే చికెన్ కానీ ఎగ్స్ కానీ ఇంకా వెజ్లో పన్నీర్ కానీ సోయా చంక్స్ కానీ ఉండేలాగా చూసుకోండి. అవి ఎంత తింటున్నారు అనేది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ రైస్ తింటారు, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కర్రీ వేసుకుంటారు అవి రాసుకోండి, అవి రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్. ఇప్పుడు స్నాక్స్లో ఏం తింటారు, బయట బిస్కెట్లు ఈ చిరుతిండిలు ఎక్కువ తింటారు కాబట్టి అవి బంద్ చేసేసి ఫ్రూట్స్ తినండి. బనానా, యాపిల్, ఇంకా జామకాయ ఇట్లాంటివి తినండి. అవి కూడా నోట్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఏం యాడ్ చేసుకుంటారంటే హెల్తీ ఫ్యాట్స్, అంటే కాజు కానీ బాదాం కానీ పిస్తా కిస్మిస్ ఇవి యాడ్ చేసుకోండి. ఇవి ఎందుకు అంటే హెల్తీ ఫ్యాట్స్ అనమాట. అంటే మన బాడీకి వచ్చేసి నీ బాడీ వెయిట్ ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ అన్ని గ్రామ్స్ ఆఫ్ హెల్తీ ఫ్యాట్స్ తినాలి. ఆ హెల్తీ ఫ్యాట్స్ ఎందులోకి వెళ్ళి వస్తాయి, ఈ నట్స్ నుంచి వస్తాయి, పెరుగు నుంచి వస్తుంది, గీ ఇట్లా వస్తుంది అనమాట. సో మీరు స్నాక్స్లో నట్స్ తినండి అండ్ అట్లానే ఫ్రూట్స్ తినండి. అవి ఎంత తింటున్నారు అనేది మళ్ళీ గ్రామ్స్లో చెక్ చేసుకోండి, వెయిట్ చేయండి, చేసినాక ఎంత ఉందో రాసుకోండి. సో డిన్నర్లో కూడా, లంచ్లో ఏం తింటారో డిన్నర్లో కూడా అదే తినండి. కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకుంటావు కదా, అది కూడా నోట్ చేసుకో. సో నోట్ చేసుకున్నాక
ఈ ప్రాసెస్ మొత్తం 7 డేస్ నోట్ చేసుకున్నాక వెయిట్ చెక్ చేసుకో. నీ వెయిట్ డే 1 రోజు ఎంత ఉంటుందో డే 7 రోజు కూడా అంతే వెయిట్ ఉంటుంది. ఎందుకంటే నీ బాడీ వెయిట్ స్టేబుల్ ఉండడానికి నువ్వు అంత తింటున్నావు. సో అది బాడీ వెయిట్ పెరగాలంటే ఫుడ్ ఎక్కువ తినాలి. సో మీరు ఏం చేస్తారంటే మీరు తినే ఫుడ్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మీ బాడీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. అట్లా ఎవ్రీ వీక్ చెక్ చేయండి. వెయిట్ అయితే పెరుగుతారు. ఒకవేళ వెయిట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటే వెయిట్ అనేది ఒకసారి ఎక్కువ చూపిస్తుంది, ఒకసారి తక్కువ చూపిస్తుంది అన్నప్పుడు మన టైలర్ షాప్లో దొరికే ఈ టేప్తో మెజర్ చేసుకున్నప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు వెయిట్ గెయిన్ అయితే చేస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్ ఉండాలి. ప్రోటీన్ వల్ల మీ మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. సో ప్రోటీన్ ఎంత తినాలంటే మీరు ఒకవేళ బిగినర్ అయితే మీ బాడీ వెయిట్ ఎంత ఉంటే అంత తిను. సో తర్వాత పోయే ప్రాసెస్లో 0.5 నుంచి 1.2 గ్రామ్స్ ఇంటూ బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ తిను, సరిపోతుంది. సో ఇట్లా చేసే ప్రాసెస్లో మీరు వెయిట్ గెయిన్ అవుతారు అండ్ అట్లనే మజిల్ కూడా బిల్డ్ చేస్తారు. అండ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. హెల్తీ ఫ్యాట్స్ కూడా మీ బాడీ వెయిట్ ఎంత ఉంటే అంత తిననీకనే చూడండి, మస్తు అయిపోతుంది. అండ్ ఇంకోటి ఫైబర్ అంటే ఏం లేదనమాట. ఈ లైక్ కుకుంబర్, లైక్ కీరా, క్యారెట్, ఫ్రూట్స్, ఓట్స్, లైక్ ఇందులో వచ్చేవన్నీ ఫైబర్ వస్తుంది. ఈ ఫైబర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీ గట్ హెల్త్, అంటే మీకు మీ ఫుడ్ అరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది కూడా మైండ్లో పెట్టుకొని ఫైబర్ని కూడా యాడ్ చేసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ ప్రాసెస్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే మీకు క్యాలరీస్ అనేది తెలియనప్పుడు ఇది ట్రై చేయండి. కానీ మీరు వెయిట్ గెయిన్ అయ్యే ప్రాసెస్లో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ రాగానే మీరే క్యాలరీస్ గురించి తెలుసుకుంటారు, ప్రోటీన్ ఎంత తినాలో తెలుసుకుంటారు, ఫ్యాట్స్ ఎంత తినాలో తెలుసుకుంటారు. ఇవి తెలుసుకున్నాక మీరు ఆటోమేటిక్గా ఒక స్టెప్ ఎదుగుతారు. ఆ టైంకి మీరే ఇంకోళ్ళకి చెప్పేలాగా ఉంటారు. సో నేను ఇదే ప్రాసెస్ చేసిన, నేనే ఎగ్జాంపుల్ ఇది ఉన్నది. సో హెల్ప్ అయింది అనుకుంటున్నా. సో ఈ వీడియోని మీ వెయిట్ గెయిన్ చేయాలనుకున్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.